ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్, మన పిల్లలు, మనకి ఎవరైనా తెలిసిన బంధుమిత్రులు వారి యొక్క లొకేషన్ అనేది మన ఫోన్లో నుండి ఎలా చూడాలి అనే టాపిక్ మీద ఈరోజు వీడియోలో డిస్కషన్ చేస్తాను. కాబట్టి మీ ఫ్రెండ్స్ యొక్క లొకేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని కానీ పూర్తిగా చూస్తే మీరు వారి యొక్క లొకేషన్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఎవరి యొక్క లొకేషన్ హ్యాక్ చేయాలని అనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళ జీమెయిల్ మీ ఫోన్లో లాగిన్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళ యొక్క జీమెయిల్ పాస్వర్డ్ తెలియకపోతే మీరు ఫార్గెట్ పాస్వర్డ్ కొట్టేసి పాస్వర్డ్ మార్చి నెక్స్ట్ మీ ఫోన్ అనేది లాగిన్ తర్వాత వాళ్ళ ఫోన్లో జీమెయిల్ యాప్ ఓపెన్ చేసి మీరు పాస్వర్డ్ మార్చినట్టు ఏమైనా మెసేజ్లు కనిపిస్తే అవన్నీ డిలీట్ చేసేయండి. ఫ్రెండ్స్, తర్వాత వాళ్ళ ఫోన్ తీసుకొని సెట్టింగ్స్ ఓపెన్ చేసి పైన సెర్చ్ బార్ ఈ విధంగా కనబడుతుంది. అక్కడ ఫైండ్ మై డివైస్ అని టైప్ చేసి ఆ ఆప్షన్ని నొక్కిన తర్వాత మీకు ఇలా యూజ్ ఫైండ్ మై డివైస్ అని ఆప్షన్ వస్తుంది. దాన్ని మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని వెనక్కి వచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇంక ఇది లాస్ట్ స్టెప్. వాళ్ళ ఫోన్లో మళ్ళీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి పైన సెర్చ్ బార్లోకి వెళ్ళి మేనేజ్ యాప్స్ అని టైప్ చేయండి. అలా టైప్ చేసిన తర్వాత ఇలా ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని నొక్కండి. ఫ్రెండ్స్, మీరు ఆప్షన్ నొక్కిన తర్వాత మీకు ఇలా గూగుల్ ప్లే సర్వీసెస్ అని కొన్ని ఆప్షన్లు కనబడతాయి. దాని మీద ట్యాప్ చేయండి. మీరు ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా నోటిఫికేషన్ సెట్టింగ్స్ అనేవి కనపడడం జరుగుతుంది. అక్కడ షో నోటిఫికేషన్స్ అని ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసేయండి. మిగతా ఫోన్లో కూడా సేమ్. అలాగే వెనక్కి వచ్చి జీమెయిల్ అండ్ గూగుల్ ప్లే స్టోర్ అని ఇలాగే 3 యాప్స్ కనపడతాయి. వాటివి కూడా నోటిఫికేషన్స్ ఆపేస్తే ఇంతటితో ఆ ఫోన్తో యొక్క మన పని అనేది అయిపోతుంది. ఆ ఫోన్ తిరిగి వాళ్ళకి ఇచ్చేయవచ్చు. ఇలా చేయడం ఎందుకంటే మనం లొకేషన్ చూస్తే వాళ్ళకి నోటిఫికేషన్ అనేది అన్ని యాప్స్ యొక్క నోటిఫికేషన్స్ ఆపేసాం కాబట్టి మనం లొకేషన్ చూసినా వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వెళ్ళడం జరగదు. కాబట్టి మనం సేఫ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఒకటి నెట్ ఆన్లో ఉండాలి, లొకేషన్ కూడా ఆన్లోనే ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే ఆన్లో ఉంటాయో వారి యొక్క లొకేషన్ అనేది మనకు తెలుస్తుంది. వీటిలో ఒకటి పని చేయకపోయినా వారి యొక్క లొకేషన్ అనేది మనకి తెలియదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్లో మన ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఫైండ్ మై డివైస్ అని యాప్ ఉంటుంది. దాన్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క జీమెయిల్ ఐడి కానీ వారి యొక్క జీమెయిల్ ఐడి కానీ మీ ఫోన్లో కనపడటం జరుగుతుంది. వాళ్ళ యొక్క జీమెయిల్ ఐడి లాగిన్ అవ్వాలంటే ఇందాక మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మీరు మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసినాక మీకు ఈ విధంగా వాళ్ళ యొక్క ఫోన్ నేమ్ అనేది మోడల్ నేమ్ అనేది కనపడడం జరుగుతుంది. మీరు ఆ ఫోన్ మోడల్ మీద కానీ ట్యాప్ చేస్తే వారి యొక్క లొకేషన్ మీకు ఈ విధంగా కనపడడం జరుగుతుంది. అంతే, సింపుల్ ప్రాసెస్. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అనేది మీరు ముందుగానే ఒక 2-3 సార్లు అనేది వీడియో కానీ చూస్తే మీకు ప్రాసెస్ త్వరగా గుర్తుంటుంది. నెక్స్ట్ మీరు వారి ఫోన్ తీసుకొని గబగబా ఒక 5 మినిట్స్లోనే 10 మినిట్స్లోనే ప్రాసెస్ అనేది పూర్తి చేయవచ్చు. కాబట్టి వీడియోని 2-3 సార్లు చూడండి, ముందు అర్థం చేసుకుంటే తర్వాత వాళ్ళ ఫోన్ తీసుకొని వాళ్ళ యొక్క జీమెయిల్ మీ ఫోన్లో లాగిన్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా ఈ టాపిక్ మీద డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేయండి.